హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఎట్లున్నారు దోస్తులు? మీరందరూ మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం దోస్తులు. మరి వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న గంట సింబల్ని కదిలించండి. ఇలా చేస్తేనే మా వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేసుడు మర్చిపోకండి దోస్తులు. మా వీడియోని హైప్ చేయండి దోస్తులు. అట్లనే కామెంట్ చేయండి, మీ దోస్తులకు షేర్ చేయండి. మరి దోస్తులు, మీరు రోజు వాటర్ తగినంత తాగుతున్నారా? మంచినీళ్ళు తగినంత తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు. మన లోపలున్న చెత్తను మొత్తం బయటకు పంపించడానికి నీళ్లు మనకు యూజ్ అవుతాయి. మన శరీరం లోపల రక్తంలా ఎక్కువ శాతం ఉండేది నీళ్ళే దోస్తులు. నీళ్లు తగినంత తాగాలి. వాటర్ సరిగా తాగకపోతే యూరిన్ ఇన్ఫెక్షన్స్, కిడ్నీలో రాళ్ళు ఇలాంటివి అయ్యే ప్రమాదం ఉంటుంది. సో దోస్తులు, మర్చిపోకుండా మగవారైతే 3.5 లీటర్లు, ఆడవాళ్ళైతే 2.5 లీటర్లు ఖచ్చితంగా రోజుకి తాగాల్సిందే. మంచిగా 1 లీటర్ బాటిల్ తీసుకొని గిలాసాలో పోసి గొలుసుకోండి దోస్తులు. ఆ గిలాసతోటి మీరు రోజుకు ఎన్నిసార్లు తాగుతున్నారు? ఆడవాళ్ళు అయితే 2.5 లీటర్లు అవుతున్నాయా లేవా? మరి మగవాళ్ళు అయితే 3.5 లీటర్లు అవుతున్నాయా లేదా చూసుకోండి. కిడ్నీ ప్రాబ్లమ్స్ లేకపోతే ఏవైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు డాక్టర్ ఎన్ని తాగమంటే అలా తాగండి. నేను చెప్పేది సాధారణ మనుషుల కోసం. మరి మీరు ఎంతగానో ఇష్టపడుతున్న ఆడబిడ్డ ఇంటికి వస్తే సిరీస్లో పార్ట్ 61కి వచ్చేసాము. మరి పార్ట్ 61లో ఏముండబోతోంది దోస్తులు? మా అత్త నిన్న సమోసాలు లేక మాడి వచ్చింది దోస్తులు. అయితే మంచిగా బయటకు పోయి బిర్యానీ తిన్నది. నీ సంగతి చెప్తా, ఏ నీ రాని ముఖం అంగడపోతే. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏమైంది అత్తమ్మ, ముఖమంతా ఎట్లనో పెట్టిండ్రు? ఆడబిడ్డ ఇంటికి వెళ్ళిపోయిందనా? కాదే. దీనికి మాట్లాడడానికి కూడా శాతనైతలేదు. ఒక్క పూట తిండి తినలేదు కదా. మరి ఏమైందత్తమ్మా? మామయ్య ఏమన్నా అన్నాడా? ఓరు తిని రోగం పాడుగాను. మాట్లాడితే బంగారం పోయినట్టు చేస్తుంది. ఏంది ఇది? ఎనర్జీయే కదా పోయేది. కొంచెం ఎనర్జీ పోతే ఏం కదత్తమ్మా, కొంచెం బక్కగా అవుతావు. మరేమైందో చెప్పుండ్రు అత్తమ్మా. నేను ఫీలింగ్ అవుతాన్నా, నీకు తెలుస్తలేదానే? తెలుస్తుంది అత్తమ్మా, నువ్వు బాధ ఫీలింగ్లు ఉన్నావని. ఆ బాధ ఏందో చెప్తానే కదా నాకు తెలుస్తుంది. ఓహో, అర్థమైంది. కిట్టి పార్టీ అయిపోయిందని ఏడుస్తున్నారా? మళ్ళా నెలకి పెట్టుకుంటారుగా, వెయిట్ చేయండి. కాదు, దరిద్రపు కొట్టు కిట్టి పార్టీ. ఎందుకు పెట్టుకున్నానో ఏమో. అయ్యో అత్తమ్మ, గట్లంటారేంది? మీకు ఇష్టం కదా దోస్తులు వచ్చి ముచ్చట్లు చెప్తే. ఆ దిక్కుమాలిన దోస్తుల గురించే నేను ఇప్పుడు బాధపడేది. నన్ను అందరూ తుక్కు తిట్టిపోయినరు. ఏంటి, తిట్టిండ్రా? ఆహా, మా అత్తని తిట్టిండ్రన్న విషయం వింటనే నా చెవులో లేదో అమృతం పోసినట్టున్నది. ఇక వాళ్ళు తిట్టేటప్పుడు నేను లైవ్లో చూస్తే ఎంత మంచిగా ఉంటుండేనో. అయినా ఇప్పుడు ఏందన్నట్టు, దీన్ని తిట్టిండు అనగానే నేను అయ్యో అత్తమ్మ అని ఫీల్గా ఉన్నా. అంత సీన్ లేదే నీకు. నిన్ను తిట్టుడు కాదే, రోట్లేసి రోగాల బండతోటి దంచాలే నిన్ను. అయినా వాళ్ళు మిమ్మల్ని ఎట్లా తిడతారు అత్తమ్మ? వాళ్ళు అసలు మనుషులా పశువులా? అసలు మిమ్మల్ని ఏమనుకుంటున్నారు వాళ్ళు? నువ్వు ఒక పెద్ద వేస్ట్ దాన్ని అనుకున్నారా ఏంది? అసలు ఏమేం తిట్టిండ్రో చెప్తే కొంచెమన్నా సంతోషపడతా కదా. ఇది చెప్తుందో చెప్పదో అడగనైతే అడిగి ట్రై చేద్దాం. ఏమని తిట్టిండ్రు అత్తమ్మా? బర్రెకి బర్రె ఉన్నవని తిట్టిండ్రా, లేకపోతే పంది లెక్క బలిసినవని తిట్టిండ్రా? ఏం మాట్లాడుతున్నావే? కాదత్తమ్మా, అట్లా అంటే మాత్రం వాళ్ళని నేను ఏం చేస్తానో నాకే తెలియదు. అంతా సమోసాలు బట్టే. ఆహా, నాకిప్పుడు వాళ్ళు ఎవరు తిట్టిండ్రో, ఎందుకు తిట్టిండ్రో ఇప్పుడు అర్థమవుతుంది అత్తమ్మా. అంటే మిమ్మల్ని ఆంబోతు తిన్నట్టు తిన్నావు సమోసాలు అని తిట్టిండ్రా? లేకపోతే ఎన్ని సమోసాలు మింగుతావే ముద్దుదానా అని తిట్టిండ్రా? నేను ఫీలింగ్లున్నా అంటే నువ్వేందే నన్ను గిట్ల సతాయించుతాను? ఫీలింగ్లుండుడేంది? ఫీలింగ్లుండు నీ బొంద. ఫీలింగ్స్ వస్తే పోయి అల్లు అర్జున్ తోటి డ్యాన్స్ అయిపో. ఏం ఫీలింగ్ అవుతున్నారో ఏమో అత్తమ్మ, మిమ్మల్ని చూస్తే నాకు బాధ అవుతుంది. మరి తొందర టిఫిన్ అయిపోవే, తిందాము.
నీరసం వస్తుంది నాకు. చేసిన అత్తమ్మ, ఇడ్లీ పెట్టొచ్చిన, అవుతున్న ఇడ్లీలు, పచ్చడి కూడా చేసేసిన. నాకు కొబ్బరి పచ్చడి చేసినావా మరి? నా బిడ్డకు పల్లి పచ్చడి చేసినావా? నీ తద్దినం పచ్చడి కూడా పెట్టింది. ఏం వాగుతున్నావే అసలు? నీ బిడ్డ లేనే లేదు. నా బిడ్డ కోసం పల్లి పచ్చడి చేసినావా అంటవేంది? అవలేదానా? స్వప్న లేదు కదా అత్తమ్మ, పల్లి చట్నీ ఎందుకు మళ్ళా? అంటే ఒకవేళ అది సడన్గా వచ్చిందనుకో టిఫిన్ తినే టైంకి, దానికి ఇడ్లీలు తింటే మళ్ళా పల్లి పచ్చడి ఉండకపోతే ఎట్లా అని చెప్తున్నా. ఏం చెప్పందిదానా? నీ బిడ్డ సడన్గా దిగితే అది ఒకవేళ తింటా అంటే దానికి పల్లి పచ్చడి కావన్నా రెడీమేడ్ నేను ఇక్కడ చేసి పెట్టన్నా. నువ్వేం బిక్తావే మరి? సమోసాలు మంచిగా తిని ఎంజాయ్ చేసిండ్రా లేదా? ఆవులే మొక్కపోడు రానేలేడే అనుకోసమే చూసి చూసి నా ఎనర్జీ అంతా అయిపోయింది. సమోసాలు కూడా తెప్పియవా అని నా దోస్తులందరూ తుక్కు తుక్కు తిట్టి పీకిండ్రు. మంచిగైంది. ఆ సమోసాలోని నిన్న ఫోన్ చేసి తుక్కు తుక్కు చేసిన. అది ఇంకోసారి నీకు సమోసా తేడు. అయ్యో అత్తమ్మ, మరి నేను నిన్ననే అన్నా వంట వేసిపోతా అత్తమ్మ అని. విన్నారా మీరు అసలు? అవునే రాని, నువ్వు చెప్పినందుకన్నా ఇంత మంచిగా వంట చేసిపోమంటే అయిపోవు. నేనన్నా తిని వందు రాత్రికి. మరి వానికి ఏం పుట్టింది అత్తమ్మ? సమోసాలోడు ఎందుకు రాలేడు? ఏమోనే అని పొయ్యిలో పెడితే అని కాలు చేతులు ఇచ్చి పొయ్యిలో పెట్టని ఎంతకు రాడు, ఇక రాడు అగరాడు. చూసి చూసి వాళ్ళు నన్ను తిట్టుకుంటా పోయినరు. పోనీ మొత్తం వాళ్ళు పోయినాక అత్తయ్య 70 సమోసాలు నేనే తిందామనుకున్నా. ఒదిక్కిరి బేవులు తీసుకుంటేనే మాట్లాడుతుంది. 70 సమోసాలు ఒక్కతే తిందాం అనుకున్నదట. వాళ్ళు పోతే తింటే సస్తవే మోషన్స్ అయ్యి. బేవులు పాడుగాను తినకుండా వచ్చిన బేవులే తినచ్చినాయి కాదు. అడు రానేలేడు. ఆకలితో వన్ననే నిన్న రాత్రి. ఈ రోగం ఇట్లనే తిప్పన్నే. లేకపోతే కిట్టి పార్టీకి మీ కోడల్ని కూడా రమ్మనంటే దానికి కిట్టి పార్టీలు ఎందుకు, ఇంట్లో పనివడి వేయాలంటవా? మంచిగైందే. అయ్యో అత్తమ్మ, మరి మన ఇంట్లో పాలు ఉండే కదా, గిన్నెని పాలన్న తాగకపోయినరు. ఇక ఏం చేస్తానే, గవ్వే దిక్కు. ఒకటి బ్రెడ్ పొట్లం ఉండనే, ఇక ముంచుకుంటా తింటే నాకు ఎనర్జీ ఏడొస్తుందని ఆ బ్రెడ్ పొట్లంలోనే పాలు గుమ్మరించుకొని విసుక్కొని తిన్నా. ఓవర్ దీనాంబోతు బ్రెడ్ ప్యాకెట్ల మొత్తం 30-40 ఉంటాయి బ్రెడ్ స్లైసులు. అందులోనే పాలు గుమ్మరించుకొని తిన్నవా? సస్త వేగన్నిగాన తింటే అంత మైదా పిండి ప్రొద్దున రాదిగా. ఆహా అత్తమ్మ, నాకు ఇప్పుడు అర్థమైంది. ఇక ఎట్లనో గా బ్రెడ్ పూడతోటి సరిపెట్టుకున్నారు. ఆ మైదా పిండి ముద్ద తినేసరికి మోషన్ అత్తలేదు ప్రొద్దున్నుంచి. గందికే గట్ల అవుతాండ్రు. ఇక గదొకటే తిన్నారా అత్తమ్మ? ఇంకేమన్నా తిన్నారా రాత్రి? ఏం పాడైనా ఏమని ఇంట్లో ఏం దిక్కులేవు. ఫ్రిడ్జ్లో ఒకటి సీట్ డబ్బు ఉండే, ఆ సీట్ డబ్బా తిన్నా. ఏం చాలుతాయి నాకు? సీట్ డబ్బాలా 20 సీట్లు ఉండే. 20 స్వీట్లు మింగి ఏం చాలుతాయి అంటవేందే? మరి ఏదన్నా తొందర ఏ టిఫిన్ చేయమంటారా అత్తమ్మ? ఇక ఆకలితోటి ఉన్నారు. దబా వేసేస్తా. దబా టిఫిన్ అయ్యేది ఉప్మానే అవుతుంది. ఉప్మా వేసుకొత్తా. చీ, గా ఉప్మా వద్దు మనద్దు. నాకు వచ్చిన టైఫాయిడ్ అవుతుంది గా ఉప్మా తింటే. లేట్ అయినా మంచిదేనే. గా ఇడ్లీ, పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ పట్టుకరా. అయ్యో అత్తమ్మ, లేట్ అయితే మీకు ఆకలికి ఆగుతుందా మరి? ప్రొద్దున్నుంచి ఏం తినలేరు. ఇక లేట్ అయితే లేట్ కానీయే. ప్రొద్దునాక ఫ్రిడ్జ్లో చూస్తే 4 బీరకాయలు ఉండే. కడుక్కొని పరపర నవిలిన. పచ్చి బీరకాయలు తిన్నవాని సస్తవే, మంచిదే కానీ ఆరోగ్యానికి. అయ్యో అత్తమ్మ, పచ్చి బీరకాయలు తిన్నారా? మంచిదే తీయండి అత్తమ్మ ఆరోగ్యానికి. ఏం మంచిదే, దాని మీద ఏం మందులు మాకులు మోపైనాయో ఏమో. ఇప్పటికి 20 సార్లు పోయినా అవి తిన్న కానుంచి. కనీసం పొట్టు గీరుకోనన్న తినేది ఉండే అత్తమ్మ. పొట్టు గీరుకునేంత ఓపిక నాకు ఉంటుంది. చూడంగానే సంతోషపడి కడుక్కొని నవిలిన. అయినాక పచ్చి బీరకాయలు ఎట్లా తినబుద్ధి అయింది అత్తమ్మ? ఏమోనే, నిద్ర మత్తులా లేచి చూసరికి అవి దోసకాయలు లెక్క కనబడ్డాయి. దోసకాయలు ఉన్నాయి 4 అని కరకర నవిలిన.
అంతా ఎటో ఎటో అవుతుంది, మీది కింద కింది మీద గడబిడ అవుతుంది కడుపులా. నీకు ఇక నిద్ర మత్తు వదిలేసరికి అవి బీరకాయలని తెలిసింది. నువ్వు గట్లా నిద్ర మత్తులో లేచి గట్ల తింటావని నాకు తెలిస్తే ఇంకేమన్నా కాయలు పెడదు కానీ నీకు రోగం తిప్పేటట్టు. వదినా, అన్నయ్య పోయిండు ఆఫీస్కి? పోయింటి బంటి. టిఫిన్ తిన్నావా? ఏం సంగతి? వదినా, నేను నీతోటి ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఏంటి బంటి, చెప్పు. ఏమన్నా పుస్తకాలు ఉన్నాయా ఇంకా కొనేటి? కాదు వదినా, పుస్తకాలు కాలేజ్ గురించి కాదు. మరేమైంది బంటి? ఎట్లా కూసో. వదినా, అది నీకు ఎట్లా చెప్పానో అర్థమైతలేదు. నాకే అంత గిల్టీగా అనిపిస్తుంది, నాది నాకే. ఏమైంది బంటి? ఏ విషయమైనా నాతో షేర్ చేసుకుంటావు కదా, ఇది కూడా అట్లే షేర్ చేసుకో, భయపడకు. నువ్వేమనుకుంటావో అని అనిపిస్తుంది వదినా. నేనేం అనుకోను బంటి, చెప్పు. ఇద్దరం కలిసి పరిష్కరించుకుందాం, ఏ సమస్య వచ్చినా. అవసరమైతే అన్నయ్య సలహా కూడా అడుగుదాం. అది కాదు వదినా, మీనాక్షి గురించి. ఏంద్రు ఈ పిల్లగాడు మీనాక్షి గురించి మాట్లాడాలంటాడు? ఆయనతో ఈ పిల్లగాడు గిట్ట ప్రేమిస్తాండే ఏంది ఇక పిల్లను? మీనాక్షి గురించి ఏంది బంటి? ఏం మాట్లాడుతున్నావు? ఆమె గురించి ఎందుకు? కాదు వదినా, మొన్న వచ్చినప్పుడు నువ్వేమన్నా అబ్జర్వ్ చేసినావా ఆమెను? కొంచెం అబ్జర్వ్ చేసినా కానీ ఏంది అసలు చెప్పు. కాదు వదినా, ఆ రోజే మొత్తం నా రూమ్లోనే కూర్చున్నది, మాట్లాడుతూనే ఉన్నది. అవునవును బంటి, నేను కూడా గమనించిన. కానీ అట్లాంటి వాళ్ళకు దూరంగా ఉండాలి బంటి, ఎందుకంటే వాళ్ళు పెద్దింటోళ్ళు, మనము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నువ్వు వాళ్ళ అమ్మ చనిపోయింది అన్నావు కదా వదినా, ఇక తల్లిదండ్రి ఇద్దరు లేరా పిల్లకని నేను కూడా కొంచెం మంచిగా మాట్లాడినా, ప్రేమగా క్లోజ్గా. అవును బంటి, నేను కూడా చనివిచ్చిన. డౌట్స్ చెప్తాడు, నీకేమైనా డౌట్స్ వస్తే అడుగు అని చెప్తి. చిన్నపిల్ల అనుకున్నా కదా. అసలు నా రూమ్లో నుంచి బయటకే పోవలేదు, వచ్చి నన్ను పట్టుకున్నది వదినా. అయ్యో, పట్టుకున్నదా వచ్చి? అన్నకు వెళ్తే మన ఇద్దరిని బొంద పెడతాడు. మరీ గంత క్లోజ్ అయిందా? నువ్వేం చెప్పినావు ఆమెకు? పట్టుకున్నాడేంది? నన్ను చూస్తేనట వాళ్ళ నాన్నని చూసినట్టు అనిపిస్తుందని వచ్చి పట్టుకున్నది వదినా. నేను ఏమనలేకపోయినా. ఇక పిల్లకు భయం లేదు, మన లేదు. మేమందరం గీన్నే ఉన్నాం, వాళ్ళ అమ్మ కూడా ఉన్నది. చూస్తే ఎట్లుంటుండే, ఏం చేస్తుండేనో ఏమో ఆమె. ఇక ఓంతి బంటి, మర్చిపోయే విషయం ఇక్కడనే, ఎవ్వలకి చెప్పకు. ఊకో ఇక, నువ్వెవ్వలకి చెప్పకు. నువ్వు మంచిగా చదివేటోని నేను డిస్టర్బ్ చేసినా అని మన ఇద్దరిని కలిపి పాత్ర పెడతాడు. ఏదో చిన్న పిల్లతి, నిజంగానే తండ్రి లెక్క అనిపించినవేమో మంచిగా మాట్లాడేసరికి. మర్చిపో అయ్యా, మంచిగా చదువుకోపో. నేను కూడా మర్చిపోయినా వదినా. మరి ఇంకేంది బంటి, మంచిగా చదువుకోపో. వాళ్ళు మళ్ళీ మన ఇంటికి వస్తారా? రారు. ఏదో వచ్చిండ్రు పోయిండ్రు, ఎప్పుడన్నా రానింటికి వచ్చినాను వీడు ఉండవు కదా. నువ్వెప్పుడో సెలవులకు వస్తావు గీడికి. మర్చిపోడు కాదు వదినా, నాకు ఊకే ఫోన్ చేస్తున్నది. ఫోన్ చేస్తాందా? ఫోన్ నంబర్ ఎవరు ఇచ్చిండ్రు నీది? ఇయ్యమన్నది వదినా, డౌట్స్ అడగడానికి ఫోన్ చేస్తా, ఫోన్ నంబర్ ఇయ్యి అంటే ఇచ్చిన. నీ పిసా పాడుగాను, అట్లా ఫోన్ చేస్తాందని తెలిస్తే వాళ్ళు అవ్వుకుంటుందా? వాళ్ళు కోటీశ్వర్లు బంటి, మనల్ని చంపి పారేస్తారు ఇట్లాంటివి చేస్తే. నేనేం చేస్తలేను వదినా, అసలు నన్ను ఏం అంటలేను కూడా. ఆమెనే ఫోన్ చేసి మాట్లాడుతుంది ఊకే. నేను ఎంతకు ఫోన్ చెయ్యకని తిట్టినా కూడా నిన్న తిడితేనైతే ఏడ్చుకుంటా కూర్చున్నది. అయ్యా, ఏడుతుందా? ఎందుకట? ఎంతగానం ఏడ్చేటట్టు ఏమన్నావు ఆ పిల్లను? వాళ్ళ అమ్మ గిట్ట తెలిసిందంటే మనని ఏం చేస్తుందో తెలియదు తెలుసా? ఆ పిల్ల కళ్ళల్లో నీళ్ళు వస్తే వాళ్ళు తట్టుకోలేరు. గంత పానం లెక్క చూసుకుంటారు ఆ పిల్లను. నేనేమనలే వదినా, ఊకే ఫోన్ ఎందుకు వేస్తున్నావు, చెయ్యకు అని చెప్పిన. చదువుకోమని చెప్పిన, నేను కూడా చదువుకుంటా, డిస్టర్బ్ అవుతుందని చెప్పిన, గంతే. ఫోన్ చెయ్యకంటే ఎడుతుందా? పిల్లకు పిసగిట పట్టింది ఏంది? ఇంత చిన్న ఏజ్లో ఆగట్లే చేస్తుంది. మొన్న ఇంటర్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయింది తెలుసా బంటి నీకు? చిన్న పొల్ల. తెలుసు వదినా, నేను కూడా చిన్నోనే కదా, నాకేమంత పెద్ద ఏజ్ ఉంది. నన్ను నమ్ము వదినా, నాకు నా కెరీర్ పైన తప్ప దేనిపైన ఫోకస్ లేదు. నేను నిన్నేమంటలేను బంటి, కా పిల్ల గట్లెందుకు ఎత్తుంది? అయ్యో, కోసకే వచ్చింది కదా. ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తే నువ్వు ఎత్తకపోతే ఏం చేసుకుంటుందో ఏమో ఆయన. గదే వదినా, నాకు గదే భయం అవుతుంది. ఫోన్ ఎత్తినా గోసనే, ఎత్తకున్నా గోసనే.
నేను కొంచెం గట్టిగా మాట్లాడినా ఏడుతుంది. మరి ఏం చేసుడు? వాళ్ళ అమ్మ నాకు మంచిగానే దోస్తైంది కానీ ఎంతైనా వాళ్ళ బిడ్డ గురించి ఇట్లా చెప్తే ఊకుంటుందా? నువ్వు బయట కలుద్దాం రమ్మన్నది వదిన ఇవాళ. నువ్వు ఆ పని మాత్రం చెయ్యకు బంటి, చెప్తున్నా. కాదు వదిన, రమ్మని మస్తు బతిమలాడింది. అయితే నేను పోయి ఏదన్నా ఒకటి చెప్పి దీనికి ఫుల్ స్టాప్ పెడదాం అనుకుంటున్నా. బంటి మంచిగిను, నువ్వు పోయి మాట్లాడితే అక్కడ దాకా ఆగిపోతుందా చూసుకో. ఇంకెక్కువైందనుకో మనమే చిక్కులో పడతాం. అదే వదిన, నువ్వు కూడా వస్తే మన ఇద్దరం కలిసి ఆమెకు ఏదో ఒకటి నచ్చ చెప్పుదాం. అబ్బో గా పిల్ల నేను చెప్తింటదా? నన్ను అసలే సరితక్క అని పట్టుకుంటుంది. నేనేమన్నా అంటే ఇంకేం చేసుకుంటుందో కూడా తెలియదు. నాకు అదే భయం అవుతుంది వదిన, నేనేమన్నా చెప్తే ఏమన్నా వేసుకుంటే. అని ఏదోటి చెప్పి దీనికి పరిష్కారం ఆలోచించు బంటి. అమ్మాయిలు గింత ఘోరంగా ఎట్లుంటారు వదిన? నిన్న చూసిందో లేదో కథం స్టార్ట్ చేసింది. గట్లా అనకు బంటి, పాపం ఆ పిల్లకు తల్లిదండ్రి ప్రేమ లేదు కదా. నువ్వు కొంచెం ప్రేమగా మాట్లాడేసరికి ఆమెకు ఏమనిపించిందో. ఇంకా ఈ 10th క్లాసు ఇంటర్కి వచ్చే ఏజ్లా ప్రతి ఒక్కరికి గట్లనే అవుతుంది బంటి. నీకు కూడా తెలిసే ఉంటుంది, మొత్తం హార్మోనల్ చేంజెస్ అవుతాయి. ఇక కొందరేమో బాగా అట్రాక్ట్ అవుతారు. ఏమో వదిన, నేనైతే మొత్తం ఫోకస్ అంతా చదువు పైన పెట్టిన, ఇట్లాంటి ఆలోచించలేదు నేను. గదే బంటి, నువ్వేమో చదువు పైన ఫోకస్ పెట్టినావు, ఆమెకు ఏం చేయనో అర్థమవుతలేదు. నువ్వు మాట్లాడిచ్చేసరికి ఆమెకు ఏం ఫీలింగ్స్ స్టార్ట్ అయినాయో. నేను నీ మీదనే నమ్మకం పెట్టుకుంటున్నా బంటి. నువ్వు మంచిగా మాట్లాడి ఆ పిల్లను ఎట్లన్నా అట్లా మార్చితే వాళ్ళ అమ్మ కూడా సంతోషపడుతుంది. కొంచెం అటు ఇటు తేడా అయిందో మనం బొక్క బోర్ల పడుడేగా. నీ చదువు గిట్ట స్పాయిల్ అయిందనుకో అన్న పిసోడ్ అవుతాడు. ఆమెకు ఏమని చెప్పాలి వదిన? ఏం లేదు బంటి, ఇది చిన్న ఏజు, ఇట్లానే ఆకర్షితులు అవుతారు. ఎవరికైనా గంతే ఉంటుంది. నువ్వు ముందు చదువు మీద ఫోకస్ పెట్టు అని చెప్పు. ఇట్లాంటి విషయాలు 25-26 ఏండ్లకు మాట్లాడుకోవాలి. లైఫ్లో సెటిల్ అయినాక డెసిషన్కి రావాలని చెప్పు బంటి, మంచిగా చెప్పు. గట్టిగా చెప్తే మళ్ళీ మన వేసుకుంటుందేమో అని భయం అవుతుంది. గట్టిగా చెప్పకు బంటి, మంచిగా ప్రేమతోటే చెప్పు. పాపం ఆ పిల్ల కూడా మనిషే కదా, మన లెక్కనే అనుకో. మన ఇంట్లో గట్ల చేస్తే మనం ఎట్లా సర్ది చెప్పుకుంటాం? గట్ల చెప్పు ప్రేమగా. అమ్మ దేవుడా, నేను ఇంకోసారి అట్లా ఎవరిని ఇంటికి రానియ బంటి నువ్వు ఉండంగా. సారీ, మంచిగా చదువుకునేటోన్ని డిస్టర్బ్ చేసినట్టు అయింది. నువ్వేం చేసినావు వదిన? నీ తప్పేం లేదు. 2 రోజులైతే నేను కాలేజ్కి పోతా, మళ్ళీ సెలవులకు కదా నేను వచ్చేది. అసలు ఫోన్ నంబర్ ఇవ్వకపోతే అయిపోతుండే, ఏ కాంటాక్ట్ లేకపోతుండే. అదే తప్పు పని చేసిన వదిన నేను. దారుణ పోయే కంప మన కాళ్ళకు చుట్టుకున్నట్టు అయింది. ఇవాళ 2 చికలు ఆడది బయటకి వెళ్తలేదు. ఏం చేయబోడ్డి, నా ఇంటికి వంగి చూస్తాను. నిన్నెవాడు చూసిండు? గడ పాము పోయినట్టు అనిపిస్తుంది. పామా ఎలుకనా అని చూస్తాన్నా. ముసలి ముండలకు అన్ని కనబడతానే ఇయ్యాల రేపు. పాములు అంటాండ్రు, ఎలుకలు అంటాండ్రు. అవు మరి, పొట్ట నిండా ఇషం నింపుకున్న వాళ్ళకు పాములు ఎందుకు కనబడతాయి? పాములకే కనబడతాయి పాములు, మనుషులకు కనబడాయి. తిన్నావా లేదా కూడు? ఇక నేను తిన్నా అని పట్టించుకునేటోడు ఉన్నాడు, తినలే అని పట్టించుకునేటోడు ఉన్నాడు. నువ్వు తిన్నావా మరి? కూసో. మా తిన్నా. ఇక పని పాట లేక గిడ కూసున్నావా? గింత కూర ఎత్తేంది? ఏం కూర వండినవు? అవ్వ ఊరు నిండా అడుక్కునే ముండలు మోపైనరు. అగో గట్లన్న పడితేవేమే, నేను నీకు నా మొగున్నే ఇచ్చిన. గింతంత కూర ఏమంటే చస్తాను? నీకేం పుట్టిందే? మంచిగా ఇంట్లో వండుకొని తినరాదా? ఎప్పుడు మంది మిండవాడు అడుక్కుంటావు? నాకు శాతగాకనే కదా నిన్ను కూర అడగబడితి. నాకు శాతనైతే నా మొగుణ్ణి నీ దగ్గరికి ఎందుకు పంపుతా? ఇవాళ పప్పు పోసిన, ముత్తమంత మిగిలింది, ఏత్త పట్టుకొచ్చుకపో పళ్ళెం. ఇక ఇప్పుడేగా రాదమ్మ ఉప్మా ఎత్తే ఇంత పెట్టింది తిన్నా, గొడిసే పైనాక పట్టుకచ్చుకుంటావు. టిఫిన్ కూడా వేసుకున్నాడు శాతనైతే లేదా నీకు? టిఫిన్ ఏంది అంటేంది, అన్ని గవే పనులు. నిన్న గానసూయ బొడ్డి ఎంత చాలున్నది, ఇంట్లో వేసుకుందామని పిలిచింది. మన పైసలన్నీ గదే మింగింది. సమోసాలు తెప్పిస్తా అన్నది, ఒక్క సమోసా తెప్పియలేదు. ఆ దొంగ ముండ చాలు ముండ నేనే.
అన్నీ దాసుకొని దాసుకొని బర్రె తిన్నట్టు తింటది. ఇంకా కోడలికైతే ఒక కిత్తు పెట్టది. నిన్న చిత్రం చూడలేవు ఎట్లా చెప్తాంది. కోడల్ని వారానికి 3 సినిమాలు పంపుతుందట. ఇక మనం చూస్తలేము, ఇక మనం పిసోళ్ళము. అది చెప్పుమంటే నీతులు మస్తు చెప్తుంది. అయినా దానిదే అదృష్టం, దాని బిడ్డదే అదృష్టం. కోటీశ్వర్లకు ఇచ్చుకున్నది బిడ్డను. దాని బొందతి, దాని గుణం సక్కాలేదు. కోటీశ్వరాలైతేంది ఏదైతేంది. అగో తిన్నావా చిన్నమ్మ? మా తిన్నా అయ్యా, టిఫిన్ తిన్నాం. నువ్వు ఎడుకో పోబడుతీవి. ఇక గట్ల గట్ల తిరిగత్తా అని బయలుదేరినా. సరే పో పో. అడు పొదుగుకులా ఏడుకోతాడే. అయ్యో నీకు తెలియదా ఏ చిత్రం? అడెవడో తెలుసా ఇంతకు? ఎందుకు తెలియదు, గానసూయ మొగుడే కదా. ఆడు నాకు అక్క కొడుకు అవుతాడు. మా తెలుసు. అనసూయకు 2-3 ఏండ్ల దాకా పోరగాన్లు పుట్టలేరు. ఇక ఆడు ఇంకో దాన్ని వేసుకున్నాడు. అవునా, నాకు ఇప్పటిదాకా తెలియదు. మరాడు రోజు గిట్కే ఎందుకు వస్తాడు అనుకున్నావే? మరి అనసూయకు తెలుసా? ఏవతే దగ్గరకు పోతాడు అనుకుంటుంది కానీ అది ఎవతో తెలియదు దానికి. మరి మాకు కుట్టిండ్రా పోరగాన్లు? ఆమెకు కూడా ఉన్నారు కదా అనసూయకు. అయితే పెళ్ళి చేసుకున్నాడు దాన్ని. దానికో కొడుకు పుట్టిండు. పుట్టినాక మళ్ళీ అనసూయకు కూడా కొడుకు పుట్టే, ఓ బిడ్డ పుట్టే. ఇప్పుడు ఆయనకి 3 పోరగాన్లా? ఆవు. ఈ రెండో పెళ్ళాం కొడుకు మంచిగాడు అమెరికాలో ఉంటాడు. ఇది కూడా అమెరికాకి వెళ్ళి వచ్చిందట. మన ఊళ్ళే అమెరికాకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారే? నిన్న రాలేదానే కిట్టి పార్టీకి? గరే అనసూయ దోస్తు. అమెరికా బేబే. అవు మరి. ఓర్ని పాపం పాడగాను, అది దాని పక్కకే కూసోబెట్టుకుంటుంది కాదే. అది దోస్తు అమెరికా దోస్తు అని దాన్ని పట్టుకున్నది కానీ అది దాన్ని సాగుతాయని దానికి తెలియదు. మరి అలా కొడుకు బిడ్డకు తెలుసా? ఓనికి తెలుసు, ఓనికి తెలియదు, నాకేం తెలుసు. ఈ అమెరికా బేబీ ఈయన పెళ్ళామా అయితే? నేను గదే అమెరికా నుంచి వచ్చింది కదా, అందుకే దానికి మొగుడు లేడు అనుకున్నా. మొగుడు నాన్న ఇడిచిపెట్టొచ్చింది అనుకున్నా. దీనికి గదేం రోగం మరి? పొరగాన్లు పుట్టేదాకా ఆగుతేంది? దీన్ని వేసుకొని దాన్ని వేసుకొని ఇంకెంతమందిని చేసుకున్నాడు? ఇక నా మొగుడు లేడా, నిన్ను పట్టుకొని ఊరేగుతలేడా? గట్లనే ఈడు కూడా. అదేం ఆశ చూపెట్టిందో ఏమో ఆనికి. అసలు ఆడోళ్ళు చూయించరు, మగోళ్ళే చూపెడతారు. మగోళ్ళు ఆశ చూయించితే ఆడి ముండలు మరి కూడా అవసరమా? ఇక ఫస్ట్ పెళ్ళాం ముండ మంచిగుంటేనేమో రెండో పెళ్ళాం దగ్గరికి పోరు. ఆ ముండ ఎట్లా చస్తుందో ఏమో. నువ్వు నన్నే అంటున్నావు కదనే. మరి నువ్వు నన్ను అనలేవా ఇప్పటిదాకా? నీ అమ్మ నువ్వు ఊకే నన్ను అంటవేందే? నీ చీకెంటికలు కొరుకుతావు. ఏది ఏ దొంగ ముండా, నీ పీక విసికి చంపేస్తా నిన్ను. నువ్వు విడిచిపెట్టే ముందు నన్ను ఇడిచిపెట్టు. నువ్వు నా చీకి ఇడిచిపెడితేనే నేను నిన్ను ఇడిచిపెడతా. నీ అవ్వ బక్క ముసల్దాన ఒక్క తన్నుడు దాంతో ఆడుకోబడతావు. అవో నన్ను అడ్డిరగొట్టిందిరో. నువ్వు నా జుట్లు వీకలేవా ముండా? ఫస్ట్ దొంగ ముండది నా మొగుడిని వేసుకపోయింది. దొంగరండ ఆగే, నా మొగుడు వచ్చినాక నీ సంగతి చెప్తా ఆగే. నువ్వు ఒకటి చెప్తే నేను 100 చెప్తానే ముండా. హాయ్ బేబీ. 2-3 రోజులు అవుతుంది వచ్చి. నా కొడుకు వాడు అని సెటప్ దగ్గరకు వచ్చిండు కదా. ఈయన బుద్ధులైతే ఆ రాజుగానికి అస్సలు రావద్దు దేవుడా. కాదు బేబీ, నా బిడ్డ వాళ్ళ ఇంటికి పోతాంది. ఇక ఓటి అరేంజ్మెంట్స్ చేసేది ఉండే. నువ్వేం అరేంజ్మెంట్స్ చేసినావు రా? నీ ముండే చేసినావు. మొత్తం రాజుగాడే చేసిండు పాపం. బేబీ దాన్ని ఎట్లా ముద్దు పెట్టుకుంటాడో ఏమో ఇడు. ఆ బొచ్చ అడ్డం వస్తుంది. అయినా అదేం బొచ్చో ఏమో, ఈయన బొచ్చ లెక్కనే ఉన్నది దాంది కూడా. ఇంకో 2 ఇంచులు ఎక్కువ ఉన్నది. చిన్నప్పుడు ఇది పుట్టగొడుగులు బాగా తిన్నది కావచ్చు, అందుకే పుట్టగొడుగు లెక్క పెరిగింది దాని బొచ్చు. మరి నన్ను మీ ఇంటికి తీసుకెళ్తానన్నావు, ఎప్పుడు తీసుకెళ్తావు? దానికి కొంచెం టైం పడుతుంది బేబీ. నేను మా వైఫ్ని ఒప్పియాలి కదా. ఈ విషయం మన కొడుకు పుట్టినప్పటి నుంచి చెప్తున్నావు. ఎన్నేళ్ళు అవుతుంది ఇప్పటికి? కొడుకు పెళ్ళి అయిపోయింది, ఐఎస్కి వెళ్ళిపోయాడు. నీకేం తెలుసు బేబీ నా పిల్లం గురించి? అది పెద్ద గయ్యాలి గంప. అది గయ్యాలి గంపనే కానీ దీన్ని ఎట్లా చేసుకున్నారా నువ్వు? దీనికి వచ్చే పెద్ద గంప బోర్లేసినట్టున్నది. సరే అండి, మ్యాక్సిమం ఇంకో 6 నెలలు. 6 నెలల తర్వాత నేనే కనుక్కొని మీ ఇంటికి వస్తాను. ఓకే, నీ ఇష్టం. నేను అసలు గమనిస్తూనే లేను.
దీనికి ఒక పక్క నల్లగున్నది, ఒక పక్క తెల్లగున్నది. ఏందో అటు చెయ్యి కాలేమో నల్లగున్నది, ఇటు చెయ్యి కాలేమో తెల్లగున్నది. ఇదేం విచిత్రం! ఇది సగము ఆఫ్రికాలో సగము అమెరికాలో పుట్టినట్టున్నది. ఆ బొచ్చు కొంచెం కత్తిరించుకుంటే ఏంది అని ముఖం వేడ పెడతాడు. అరే వారి దాని జుట్లో కొన్ని ఇత్తులేరా, పిట్టలు వచ్చి గూళ్ళు పెట్టుకుంటాయి, అట్లా నన్నవానికి వస్తుంది దాని పిచ్చుకోకూడు. కొడుకు ఫోన్ చేసిండా? ఓ ఈయన అమెరికా కొడుకు ఆనంద్ ఫోన్ చేసిండండి. డాడీతో మాట్లాడతా అన్నాడు. మీకు 2-3 సార్లు ఫోన్ చేసిండట కదా, ఎత్తలే. దీని కొడుకు పేరు ఆనందా, మరి కోడలి పేరేందో. యా నేను కొంచెం బిజీగా ఉండే, మళ్ళా చూస్తుందేమో అని ఎత్తలే. దానికేముందండి, బయటకు పోయి మాట్లాడరాదా? మాట్లాడేది అబ్బాయితోటే కదా, అమ్మాయి గొంతు అయితే రాదు కదా. వాడు ఎన్నిసార్లు చేసిండు ఫోన్, ఏదన్నా ఇంపార్టెంట్ ఫోన్ అయితే ఎత్తకుండా ఎట్లుంటారు? అసలు మిమ్మల్ని నమ్మి నేను మోసపోయాను. మీరు ఇట్లా చేస్తారని అస్సలు అనుకోలే. సొంత కొడుకు కన్న కొడుకుతోటి కూడా మాట్లాడడానికి టైం ఉంటలేదా మీకు? వాయవ్వో, ఇది సూత గిట్లున్నది కానీ ఎడకపోయినట్టు క్లాసు బాగానే వీక్తాంది కదా ఇంకి. ఈడేమో ఆడ పోజుల మీద పోజులు కొడతాడు, గీడ పిల్లి లెక్క కూసున్నాడు. ఏమైందిరా వారి, వస్తలేదా కిందికెళ్ళి? గులాబీ గోలు వేసుకోకపోయినా ఒకటి. ఈయన మొఖంలో చెప్పునాడ పెడితే రాణినైతే ఇష్టం ఉన్నట్టు పెడతాడు. చెప్పుండ్రి, అసలు 4 రోజుల నుంచి ఎందుకు వస్తలేరు ఇంటికి? ఇంకెవరైనా తగులుకున్నారా? బా సీయట సీ, ఈడు అదే టైపు. ఇది దొరికింది కాబట్టి తాట తీస్తుంది. ఇంకోటి అయితే ఇంకా 100 మందిని పట్టేటోడు కావచ్చు. అసలు ఏంది మీరు? మీ పైన నేను కేసు వేయొచ్చు తెలుసా? భార్య ఉండగా నన్ను పెళ్లి చేసుకున్నారంటే మీ పైన పెద్ద కేసు వేయొచ్చు. బేబీ అసలు సెక్షన్స్ లా ప్రకారం మీ మొదటి భార్యను కూడా నేను కలవచ్చు. కలిసి మేమిద్దరం కుమ్మక్కే నీ మీద కేసు పెడితే 100 ఏళ్ల దాకా జైలు నుండి బయటకు రారు. తెలుసా ఆ విషయం? ఇది బాగానే ఇరగదిస్తుంది కదా, ఎంత చదువుకున్నదో ఏమో. పోయి చదువుకున్నదాన్ని పట్టినావురా, నీ తాట తీస్తుంది. నెక్స్ట్ టైము నా కొడుకు ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేయకున్నా, ప్రతిరోజు సాయంత్రం ఇంటికి రాకున్నా నీకుంటుంది. బేబీ జొన్న రొట్టెలు ఎందుకు వద్దన్నావు ఇవాళ? ఏం జొన్న రొట్టెలు? 4 రోజుల నుంచి ఇంటికే రాలేవు. అప్పుడు ఏం తిన్నా అనుకున్నావు, ఎట్లున్నా అనుకున్నావు? ఇవాళ జొన్న రొట్టెలు ఎందుకు వద్దంటున్నావు అంటున్నావు? అంటే నువ్వు వచ్చినప్పుడు జొన్న రొట్టెలు తినాలి, లేనప్పుడు పస్తులు వండాలి, అంతేనా? అదేంటి బేబీ, నా మీద కేసు వేస్తే నువ్వు ఎట్లుంటావు చెప్పు? ఎట్లుంటా? నా కొడుకు దగ్గరికి యూఎస్కి వెళ్ళిపోయి హ్యాపీగా ఉంటా నేను. అప్పుడప్పుడు చూసే వాళ్ళు కూడా ఉండరు. ఇది జైల్లో పడితే మాత్రం ఆ బర్రెది పండగ చేసుకుంటుంది, కనీసం చూడ్డానికి ఏంది, మాట్లాడడానికి కూడా రాదు. దీనికి అమెరికాలో కొడుకున్నాడు, దానికో కొడుకున్నాడు, బిడ్డ ఉన్నది. నీ అవసరమేంద్రా? ఇట్లాంటి వేసాలు ఎత్తనే ఎటు కాకుండా కుక్క లెక్క తయారవుతావు. ఈ ఇంటికి ఆ ఇంటికి కుక్క లెక్క తిరుక్కుంటా లాస్ట్కు ఏ ఇల్లు ఉండదు నీకు. అట్లా అనకు బేబీ, నేను హర్ట్ అవుతా. నీ బొందరా హట్ అవడేంది హట్టు? అది తుక్కు తాట తీస్తుంది నీది. అసలైతే అది హట్ అయి నిన్ను తాట తీస్తుంది, నువ్వేమో హట్ అవుతా అనబడుతుంది. నేను నాంగన చేశాలు. ఇంట్లో పనులన్నీ అట్లనే పెట్టిన, త్వరగా చేసి రాపో. అయ్యవ్వో, ఇంకేంటి ఈ ఫెసిలిటీ కూడా ఉన్నదా? చేస్తా బేబీ చేస్తా, నువ్వు సీరియస్ కాకు మరి. నువ్వు ప్రేమగా చెప్పు మరి. ప్రేమ లేదు ఏం లేదు, ఫస్ట్ పనులు చెయ్యు, తర్వాతనే ప్రేమ. బోలు తమ్ముడు ఒకటే కదా బేబీ. బోలు తమ్ముడు ఒకటే ఏంది, ఇల్లంతా ఎవరు శుభ్రం చేస్తారు? బోళ్ళు కూడా 4 రోజుల బోళ్ళు. మరి ఏం తిన్నావు బేబీ? ఇప్పుడు గుర్తుకొచ్చిందా నీకు ఏం తిన్నాను? ఆర్డర్ పెట్టుకున్నా, ఆ బిల్లు మొత్తం పే చేయి. అంటే ఆర్డర్ పెట్టుకుంటే బోల్ ఎట్లయినాయి బేబీ? అంటే నువ్వు నన్ను ఎదురు ప్రశ్నిస్తున్నావా? ఏ కాదు బేబీ, కాదు, గట్టిగా అడిగిన అట్లా. తోంత అరిచి నాకు తలనొస్తుంది. ఫస్ట్ నా హెయిర్ మసాజ్ చేయి, తర్వాత బోళ్ళు బట్టలు అన్నీ చూసేయి. అలాగే బేబీ. అబ్బాబాబా, ఏమన్నా ఫెసిలిటీస్ కల్పిస్తాందా ఇదానికి? దీని జుట్టు సీక్రెట్ ఇదన్నమాట. ఇడు మసాజులు చేసి గిట్లయిండు, దానికి వచ్చేమో వేరే ఏది దొరుకుతుంది. ఇది అసలు మొత్తం వీడియో తీసి నా రాణికి చూపించాలి, నా అన్నోరాలకి చూపిస్తే సంతోషపడుతుంది. బేబీ ఆయిల్ పెట్టానా? కోకోనట్ ఆయిల్. ఇప్పుడు ఏ ఆయిల్ వద్దు, మళ్ళీ రేపు హెడ్ బాత్ చేయాలి. ఊరికి మసాజ్ చేయండి. ఇంత ఘోరంగా బుక్ అయినవేంద్రా గిడ?
వీడు ఏమన్నా మేనేజ్ చేస్తాడా అసలు ఎవరు తెలియకుండా. అయినా నిజం నిప్పు లాంటిదిరా. నువ్వు దాన్ని పాతాల లోకంలో పెట్టి పాతి పెట్టినా అది బయటకు వస్తుంది ఎప్పుడో ఒకప్పుడు. ఎన్న అబద్ధాలు ఆడినా ఎక్కువ రోజులు నిలవది. దేవుడు గిట్లనేరా, నువ్వు చేసే ప్రతి కర్మకు ప్రతిఫలం ఖచ్చితంగా ఇస్తాడు. అది ఎప్పుడన్నీ ఇవ్వచ్చు, ఎక్కడన్నీ ఇవ్వచ్చు. అనుభవించురా, అనుభవించు. బేబీ మరి జొన్న రొట్టెలు వద్దన్నావు కదా, నైట్ ఏం తిందాం? నీకు పనిష్మెంట్. నువ్వే ఇవాళ నైట్ వంట చేయాలి. ఇద్దరం తిందాం. ఫాస్ట్గా మసాజ్ చేసి వంట చేయి ఫస్ట్, తర్వాత వేరే పనులన్నీ చూసుకో. నాకు అసలే ఆకలిస్తుంది. బేబీ అందుకే వంట మనిషిని పెడతా అని చెప్పినా, పెట్టమంటావా? ఎందుకు? వంట మనిషితోటి ఏం నాటకాలు ఆడతావో ఏమో. మూసుకొని నువ్వే వంట చేయి. భలే చెప్పింది ఇది. పాపం గడా రాణిని వంట మనిషి అంటాడు, పని మనిషి అంటాడు, ఇష్టం ఉన్నట్టు చెప్తాడు. సావురా సావు. ఇదైనా ఎవరితో కానీ మస్తు లాజిక్కులు మాట్లాడుతుంది. వంట మనిషితోటి ఏం చేస్తావు అంటుంది. తెలివి బాగానే ఉన్నది దీనికి. గుడ్లు చూస్తేనే తెలుస్తలేదా గింత గింత ఉన్నాయి. ఆ గుడ్ల నిండా తెలివి ఉన్నది దానికి. వచ్చు కూడా దానికే బాగా పెరుగుతుంది కావచ్చు. హలో బంటి. ఏంటి మీనాక్షి? బంటి, మనం ఇవాళ కలుద్దామని చెప్పావుగా? అవును, కానీ ఈరోజేనా? అవును బంటి, ఖచ్చితంగా ఇవ్వాలే. నువ్వు ఏదో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మాత్రం రావద్దు మీనాక్షి, చెప్తున్నాను ముందే. లేదు బంటి, నువ్వు ఏది చెప్తే అదే వింటాను. కానీ ఫస్ట్ నేను చెప్పేది వినాలి నువ్వు. ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఎవరైనా ఉన్నారా? లేదు, నేను బయట హాల్లోకి వచ్చాను. మీనాక్షి నీకు అసలు అర్థం అవ్వట్లేదు. ఇదంతా అవసరమా? ఖచ్చితంగా అవసరం బంటి. సరే, ఎక్కడికి రమ్మంటావు చెప్పు. నీతో మాట్లాడితేనే నీకు ఒక క్లారిటీ వస్తుంది. మా కాలేజ్ దగ్గర పార్క్ ఉంది బంటి. నేను నీకు లొకేషన్ షేర్ చేశాను, అక్కడికి రా. ఏ టైంకి రమ్మంటావు? మార్నింగే 10:30, 11 కల్లా వచ్చేసేయి. ఏంటి, కాలేజ్కి వెళ్ళావా ఈరోజు? లేదు బంటి, ఫస్ట్ నీతో మాట్లాడాలి నేను. అయితే కాలేజ్ ఎగ్గొడతావా దానికోసం? ఒక్కరోజు వేస్ట్ అయితే ఏం నష్టం లేదు బంటి. ఇక్కడ నా లైఫే వేస్ట్ అయిపోయేలా ఉంది. సరే, వస్తాను. థ్యాంక్ యూ బంటి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే బాయ్. ముందే అక్కడికి వచ్చి వెయిట్ చేయకు, నేను కాల్ చేశాకే రా. అలాగే బంటి, బాయ్. బంటిని ఎలాగైనా ఒప్పించేశాను. బంటికి నా మనసులో ఉన్న మాట చెప్పబోతున్నాను. ఆ గుండెల్లోని భారం దిగిపోతుంది. మమ్మీ, బంటి నేను చెప్పే విషయాన్ని ఎలాగైనా యాక్సెప్ట్ చేసేలా చూడు ప్లీజ్ మమ్మీ. ఎట్లున్నది దోస్తులు మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. వీడియో ఎట్లుందో కామెంట్ చేయండి దోస్తులు. హైపిఎస్లు మర్చిపోకండి వీడియోని, అట్లనే లైక్ కూడా మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి దోస్తులు. ఓకే బాయ్, మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.